అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా రోజులుగా ఈ వీడియో ఇద్దామని అనుకుంటూ ఉన్నా, ఈరోజు ఇస్తూ ఉన్నా. చాతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగస్య తస్య కర్తారమపి మాం విద్యా కర్తారం అవ్యయం. వెనకాల అటాచ్ చేసిన చూడండి. ఈరోజు మన సమాజంలో ఉన్నటువంటి అన్య మతస్థులు, వాళ్ళు భారతీయులు, హిందువులు ఒకనాడు, అయినా మతాలు మారి వాళ్ళు భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పాడు, ఆయనే 4 రకాలుగా విభజించాడంట, ఇక అతను మన కురాలు పుట్టుకొచ్చాయంటూ రకరకాలుగా మాట్లాడుతూ విదేశీ మతాల దగ్గర బానిసలుగా పడి ఉండి నా ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. వారికి తెలియనిది ఏంటంటే వాళ్ళు మతం మారారు, కానీ మతం మారకుండా కోట్ల మంది ఎలా ఉండగలిగారు అనేది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే నా భారతదేశంలో నా సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో అది ఇక్కడే కాదు, ప్రపంచం అంతటా కూడా ఉంది. అండ్ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్ని మతాలని చంపేసి, అన్ని భాషలను చంపేసి, వాళ్ళ భాషలు వాళ్ళ మతాలను అంటగట్టారు. మీరు కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే దక్షిణ అమెరికా ఖండం ఉంది కదా, చెగువేరా వచ్చేసి అతను అర్జెంటీనా, బొలివియా, క్యూబా ఇలా చెప్పుకుంటూ పోతే అతను పుట్టిన దేశం ఒకటి, పోరాటం చేసిన ఒకటి, మంత్రిగా ఉన్నది ఒకటి, చివరికి చనిపోయింది ఒకటి, మొత్తం చూసుకుంటూ ఉన్నట్టయితే మొత్తం స్పెయినే ఉంటుంది మీకు. ఎందుకంటే ఆ దక్షిణ అమెరికాలో వచ్చేసి మొత్తం ఆ రాజు స్పెయిన్ మొత్తం కబ్జా అన్నట్టు అనుకోవచ్చు. మొత్తం అక్కడ ఉన్న స్థానిక భాష మొత్తం చంపేసి స్పెయిన్. అలా దేశాలన్నీ మార్చుకుని ఒకే భాష కాబట్టి హ్యాండిల్ చేశాడు ఆయన. ఇక ఈ ఇంగ్లీష్ వాళ్ళ విషయానికి వద్దాం. బ్రిటన్ వాళ్ళు, వీళ్ళు చాలా దేశాలలో ఇంగ్లీష్ని, అలాగే ఆ స్పెయిన్ అయినా వీళ్ళైనా మొత్తం కలగడం చేసింది ఏంటంటే జీసస్, క్రైస్తవాన్ని ఉద్దేశం ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ, ఇక లోకల్గా ఉన్నటువంటి వాళ్ళేమో వాళ్ళు ఇచ్చే ఫండ్స్ కాసిపడిపోయి ఇక్కడ ఉన్న అమాయకులు కూడా మతం మార్చేస్తున్నారు. అలా మతం మారుస్తూ వాళ్ళు చెప్పేది ఏంటి, ఈ హిందువులలో వాళ్ళు కులాన్ని చూస్తారు, శూద్రులంటూ, పంచములంటూ ఎవరైతే దూరంగా పెడుతున్నారు, ఊరికి దూరంగా, అదంతా కూడా వీళ్ళు తరతరాలుగా 100 ఏళ్ళుగా పాటిస్తున్నారని చెప్పేసి ఆ బ్రిటిష్, ఎస్పెషల్లీ మ్యాక్స్ మిల్లర్ అని ఒక వెధవ, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని మనం ప్రాపర్లీ హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఎలా చేయాలి అంటే వాళ్ళ మీద చిచ్చు పెడతాం. ఎటువంటి చిచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్యులు అన్నట్టు, ఈ దక్షిణ భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ద్రవిడులు అన్నట్టు, ద్రవిడులే నిజమైనటువంటి భారతీయులు అన్నట్టు, ఈ ఆర్యులు వచ్చేసి యూరోపు, ఈ మధ్యప్రాచ్యం, ఇరాన్ లైక్ అక్కడి నుంచి వచ్చారన్నట్టు, ఇది చేసేసి వేదాలను కూడా మార్పులు చేర్పులు చేశారు. రీసెంట్ టైమ్స్లో కొంతమంది అన్య మతస్థులు వచ్చేసి మీ వేదాల్లోనే ఉంది, మీ రామాయణంలో ఉంది, మీ భగవద్గీతలో ఉంది, మీ భారతం ఉంది, ఏవైతే చెప్తున్నారో అన్ని కూడా కలుపుతారనమాట. వారికి సంబంధించి ఈ మ్యాక్సిమర్ లాంటి వేదాలు కల్పించినవి, మధ్య మధ్య కొంతమంది మార్పులు చేర్పులు చేస్తూ వాళ్ళు రాసుకుంటూ పోయినవి. సో నేను చెప్పేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మతాలకు సంబంధించి కానీ, భాషలకు సంబంధించి కానీ, కల్చర్ సంబంధించి కానీ అంతా మార్చుకుంటూ వచ్చేది తప్ప నా దేశంలో మార్చలేకపోయారు. కారణం భగవంతుడు చెప్పున్నాడు ఏమని, నేను 4 వర్ణాలుగా విభజించినాను, ఆ వర్ణాలు కూడా ఎందుకు అన్నప్పుడు 4 వర్ణాలు సృష్టించా, ఆ 4 వర్ణాలని గుణ, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఆ రకంగా కర్మ, గుణకర్మ విభాగస్య అంటే గుణాన్ని బట్టి కర్మను బట్టి ఈ వర్ణాలన్నీ డిపెండ్ అయి ఉంటాయి అన్నారు. ఒక మాల వాళ్ళు అందులో వచ్చేసి బాగా చదువుకున్నాడు, 10 మంది చదువు చెప్తున్నాడు, అతను బ్రాహ్మణ్. ఒక మాదిగవాడు, అతను వచ్చేసి మంచి బలస్తుడు అండ్ ఊరికి ధైర్యంగా ఉంటాడు, ఊరిని పరిపాలిస్తున్నాడు, అతను క్షత్రియ. తర్వాత వచ్చేసి ఒక బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వ్యక్తి చాలా అందంగా అతను వచ్చేసి కొండలు తయారు చేయగలడు, అతను శూద్రుడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఒక రెడ్డి కులంలో పుట్టాడు అనుకుందాం, యాక్చువల్ శూద్రుడి కింద వస్తాడు, పుట్టాడు. అతను వచ్చేసి ఏమంటారు డ్రైనేజ్ సిస్టమ్ లైక్ అతను బాగా నీట్గా క్లీన్ చేయగలడు. దెన్ అతను వచ్చే శూద్రుడు. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు చేసే పనిని బట్టి 4 వర్ణాలు తప్ప నీ కులాన్ని బట్టి కాదనమాట. దానిని మనలో తరతరాలుగా ఫాలో అవుతూ ఉన్నారు. అది తెలిసినటువంటి వాళ్ళు హిందువులుగానే ఉంటున్నారు, అది తెలియనటువంటి వాళ్ళు మతాలు మారిపోతూ ఉన్నారు. నేను మరలా చెప్తున్నా, వేదాలకు సంబంధించి కానీ, మతానికి సంబంధించి అన్నప్పుడు కానీ, ఇక్కడ వేదాలకు సంబంధించినప్పుడు ధర్మం, మతం అన్నప్పుడు వేరే దేశస్తులు మన దేశానికి వచ్చినప్పుడు అప్పటి వరకు వాళ్ళ మతం ముస్లింలు, వాళ్ళు వచ్చేసి క్రైస్తవం ఇలా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి ఏంటి అన్నప్పుడు ఇండస్ రివర్ దాటుకొని రావటం, సింధు, హిందూ లైక్ అలా వాళ్ళు పెట్టింది. ఇంకేం చేద్దాం, మన కూడా అదే ఫాలో అయిపోతున్నారు. వాస్తవం అక్కడ మతం లేదు, ఉన్నది ఒకే ఒకటి ధర్మం. ఆ ధర్మం అంటే సనాతన ధర్మం, అది శాశ్వతం. సో ఈ వీడియోలో నేను చెప్పేది, వాళ్ళు వచ్చేసి మనల్ని నానా రకాలుగా
మతం మారుద్దామని చెప్పేసి గుడులు కూల్చారు. మతం మారుద్దామని చెప్పేసి మనల్ని భయపెట్టి కొంతమందిని మార్చారు. కానీ ఇంకా ఎందుకుంది అన్నప్పుడు సూర్యుడిని ఆరాధిస్తా, దేవుడు అంటాను, సూర్యుడిని ఆపగలవా? నదీమాతను పూజిస్తా, గంగాదేవి, గోదావరి, కృష్ణ నదులను ఆపగలవా? సముద్రాన్ని పూజిస్తాను నేను, సముద్రాన్ని ఆపగలవా? అలా చెప్పుకుంటూ పెడితే పుట్ట చెట్టు ప్రతిదాన్ని నేను పూజిస్తా, అది నా ధర్మం నాకు చెప్పింది. ఏం ఆపగలవు? ఏమై నువ్వు చేయగలవు? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలకు సంబంధించి నేను దేవుళ్ళు అంటాను, దేవతలు అంటాను. ఒక మాటలో చెప్పాలి అన్నప్పుడు మొన్న రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, ఆయన హిందువే, బట్ ఏం చేద్దాం కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి తప్పట్లేదు ఆయనకి. ఒక్కొక్కళ్ళు వారి కంఫర్ట్ మీద ఒక్కొక్క దేవుడు పూజిస్తూ ఉంటారు. బట్ క్రైస్తవంలో ముస్లింలో ఒకడే దేవుడు ఉంటారంటే ఆయన ఏదో చెప్పాడు ఆ రోజు. ఇక్కడ దేవుడు ఒకడే. నువ్వు పిలిచే పిలుపుని బట్టి ఈశ్వర అంటే శివుడు ప్రత్యక్షమవుతాడు, కృష్ణ అన్నప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు, బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు, యమ అంటే యముడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ఒక్కడే, ఆయన అంశాలు ఇవన్నీ కూడా. అలా ఈ ప్రకృతికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు గాలి, వాయువు, తర్వాత నీరు, జలం, భూమి, భూదేవి, ఆకాశం సర్వస్వం అదే అన్నట్టు, అగ్నిదేవుడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే నిత్యం మన దేహానికి ముడిపడి ఉన్నవి, నిత్యం మన జీవన విధానానికి ముడిపడి ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవే నా ధర్మంలో ఉన్నటువంటి దేవతా దేవుడు. అందుకే మన వారిని ఏ మతం మార్చలేకపోయినారు, మన వారికి సంబంధించేసి దేవుళ్ళని నమ్మించలేకపోయారు, మన వారికి సంబంధించేసి వేరే వాళ్ళకి సంబంధించి ఏదైతే హడావుడి చేస్తున్నారో దాన్ని మన వాళ్ళు పట్టించుకొని వదిలేశారు. నేను చాలా సింపుల్గా చెప్పానండి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటిది చాతుర్వర్ణం అన్నది ఆయన సృష్టించనని చెప్పాడు. ఆ తర్వాత గుణం మీద కర్మ మీద బేస్ అయ్యి ఆ వర్ణాలు ఉంటాయని చెప్పున్నాడు. ఆ తర్వాత ఏవైతే ఇవన్నీ క్రియేట్ చేశానో అటువంటి నేను మీ యొక్క పనులు ఏవైతే ఉంటాయో మరలా వాటిలో ఇన్వాల్వ్ కాను, దానిని బట్టే నీ అంతటి నువ్వే. ఈరోజు మరలా చెప్తున్నా, షార్ట్ వీడియోలు ఇస్తా అని చెప్పే, బట్ ఈ ఒక్క వీడియో మాత్రం పెద్దగా ఇస్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లోనే 2026 సంవత్సరం ప్రారంభమైన తర్వాత అన్నా మీలో ఎవరైతే అన్య మతస్థులు కావచ్చు, హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒకే ఒకటి. కేవలం ఆనాడున్నటువంటి ముస్లిం పాలకులు, క్రైస్తవ పాలకులు వీళ్ళు ఎవరైతే వచ్చున్నారో ఈ దేశంలో ఉన్నటువంటి జనాన్ని విభజించాలి అంటే ముందు వీళ్ళ మధ్య వచ్చేసి కులాలు తీసుకొద్దాం, అగ్రకులం నిమ్న కులం అన్నట్టు, తర్వాత డబ్బు పరంగా అన్నట్టు ఇలా చెప్పుకుంటూ పోతే దారుణంగా కొంతమందిని వాళ్ళు గ్రిప్లో పెట్టుకొని వాళ్ళ చేత ఈ సమాజంలో మార్పులు చేర్పులు చేపిస్తూ ఎన్నో ధరలు తెగబడ్డారు. ఆచారాలంటూ కట్టుబాట్లంటూ అన్నవి ఏవైతున్నాయో ఆనాడు ఉన్నటువంటి కొంతమంది చెప్తే అది అమాయకంగా పిచ్చోళ్ళు ఇప్పటికీ ఫాలో అయిపోతూనే ఉన్నారు. ఆడవాళ్ళు మగేషాలు, మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకుని పెళ్లి చేయటాలు, జాతరలు అటు ఇటు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పటికైనా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీత అన్నదానిని గనక మీరు గనక చదవగలిగితే, భగవద్గీతను గనక మీరు గనక మొత్తం గనక నేర్చుకోగలిగితే, భగవద్గీతను కనీసం రోజుకు ఒక పేజీని గనక మీరు గనక చదవగలిగితే గొప్పదైనటువంటి జ్ఞానం మీ సొంతం, అద్భుతమైనటువంటి పాండిత్యం మీ సొంతం. ఇక చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జీవితం అన్నది ఉంది చూసారా, మీ జీవితం అన్నది అందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఇదే ఈరోజు నేను మీకు నూతన సంవత్సర కానుకగా ఇస్తున్నటువంటి ఓ వీడియో. అండ్ నా దేశంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరినైనా సరే నువ్వు కదిలించు, అటు ఇటు వెళ్ళిన అందరిలో కూడా ఉన్నది సనాతన ధర్మమే. అదే నా భారతదేశంలో అడుగడుగున కూడా ఉంటుంది. అందుకే ఈ దేశాన్ని 100 ఏళ్ళుగా పాలించినా పీడించినా నా ధర్మాన్ని మాత్రం ఎవడు చెరపలేకపోయినాడు. అండ్ ప్రపంచ దేశాల్లో అన్నింటిలో మార్చగలిగినా కానీ మతాలు భాషలు నా దేశంలో మాత్రం ఏమీ చేయలేకపోయాడు. చేశాడు, కొంతమంది మారారు, ముస్లింలుగా మారారు, క్రైస్తవులుగా మారారు, కానీ వారిలో కూడా వారి అలవాట్లలో కూడా ఉండేది నా సనాతన ధర్మమే. అందుకే క్రైస్తవులు ఈ మధ్య లేనిపోని విధంగా ఏవో చేస్తూ పోతున్నారు. ఇదేంట్రా మొత్తం హిందువులే చేస్తున్నారంటే వాళ్ళు హిందువులే చేస్తారు, ఎందుకంటే వాళ్ళు హిందువులే కాబట్టి. బట్ అనబడే వ్యక్తి వాళ్ళు దేవుడు అనుకుంటారు కాబట్టి క్రైస్తవుడు. అలాగే ముస్లింలకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ముస్లింలు మాత్రం చాలా వరకు వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ సంబంధించిన ఏవైతే అవే ఫాలో అవుతుంటారు. బట్ క్రైస్తవులు మాత్రం మత మార్పులకు గురి చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్న జనానికి సంబంధించేసి మీ దగ్గర ఉన్నది మా దగ్గర ఉంది, బట్ మా దగ్గర ఇంకా బాగుంది రా అని చెప్పాలి కాబట్టి ఆ రంగాలు చేస్తూ పోతున్నారు. అమాయకులుగా ఉండొద్దు, అజ్ఞానులుగా ఉండొద్దు, జ్ఞానులుగా ఉండండి, తెలివితేటలతో ధైర్య సాహసాలతో భారతీయులు అని చెప్పేసి గర్వంగా ఈ ప్రపంచానికి చాటి చెప్పండి. ఈ భారతదేశంలో ఉంటున్నప్పుడు మీరు భారతీయులు అనే విషయం మర్చిపోకండి. ముందు దేశం, ఆ తర్వాతే మతం, దానికన్నా మధ్యలో కుటుంబం అనేది ఉంటుంది, అది మాత్రం మర్చిపోకండి.